శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో సెప్టెంబర్ 28వ తారీఖు ఆదివారం. ఈరోజు మరి పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, ఈరోజు ప్రత్యేకతలు ఇటువంటి విషయాలన్నీ తెలిపే కార్యక్రమమే దినదర్శిని. మరి ఈరోజు సూర్యోదయం అనేది ఉదయం 6:09 అస్తమయం అనేది సాయంకాలం 6:04. బ్రహ్మ ముహూర్తం అనేది ఈ వారమంతా ఇంచుమించుగా 4:33 నుంచి 5:21 వరకు ఉంటుంది. ఇంకా తిథి వివరాలకొస్తే గనక షష్ఠి తిథి అనేది మధ్యాహ్నం 2:28 వరకు ఉండి తదనంతరం సప్తమి రావటం అనేది ఉంటుంది. ఇక నక్షత్రాల విషయానికొస్తే గనక జ్యేష్ఠ నక్షత్రం అనేది తెల్లవారుజామున 3:55 వెళ్ళిపోయి తదనంతరం మూలా నక్షత్రం రావటం అనేది జరుగుతుంది. అంటే తెల్లవారితే 29వ తారీఖు. ఇక దినసరి యోగాల విషయానికొస్తే గనక ఆయుష్మాన్ యోగం అనేది ఈరోజు మరి మధ్యాహ్నం వరకు ఉంటుంది. 2:42 వరకు. తదనంతరం సౌభాగ్య యోగం రావటం అనేది ఉంటుంది. ఇక ప్రత్యేక యోగాల విషయానికొస్తే గనక సర్వార్థ సిద్ధి యోగం అనేది 3:55 నుంచి పూర్తిగా అంటే తెల్లవారుజామున 3:55 నుంచి సూర్యోదయం వరకు పూర్తిగా ఉంటుంది. రవియోగం అనేది ఈ రోజంతా ఇంచుమించుగా ఉండి తెల్లవారుజామున 3:55 ముగుస్తుంది. అంటే తెల్లవారితే 29వ తారీఖు. ఇక మంచి యోగా విషయాలకొస్తే గనక అంటే మంచి ముహూర్తాల విషయానికొస్తే గనక ఎప్పట్లాగా అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:43 ప్రారంభమై మధ్యాహ్నం 12:30 ముగుస్తుంది. అమృత గడియలనేది సాయంకాలం 6:05 ప్రారంభమై రాత్రి 7:53 వరకు ఉంటుంది. విజయ ముహూర్తం అనేది చూసుకుంటే గనక మధ్యాహ్నం 2:06 ప్రారంభమై 2:53 వరకు ఉంటుంది. ఇక వర్జించవలసిన వర్జం ఉదయం 7:23 నుంచి ఉదయం 9:10 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 4:29 ప్రారంభమై సాయంకాలం 5:16 వరకు కూడా ఉంటుంది. ఇక రాహుకాలం సాయంకాలం అంటే మధ్యాహ్నం 4:34 నుంచి సాయంకాలం 6:03 వరకు ఉంటుంది. ఈరోజు మరి జ్యేష్ఠ నక్షత్రం ఇంచుమించు పూర్తిగా తెల్లవారుజామున 3:55 వరకు ఉంటుంది కనుక తారాబలం మరి ఎవరెవరికి అనుకూలము అనేది గనక చూసుకున్నట్టయితే మేషరాశిలో భరణి నక్షత్రం, అశ్విని నక్షత్రం ఇద్దరికీ కూడా తారాబలం అనుకూలకంగానే ఉండడం అనేది జరుగుతుంది. వృషభ రాశి విషయానికొస్తే ఈరోజు మరి మృగశిర నక్షత్రం వారికి మరియు రోహిణి నక్షత్రం వారికి అనుకూలం. మిథున రాశి విషయానికి వస్తే గనక మృగశిర నక్షత్రం వారికి మరియు ఆరుద్ర నక్షత్రం వారికి అనుకూలం. కర్కాటక రాశి విషయానికొస్తే అనురాధ నక్షత్రం వారికి అనుకూలం. సింహరాశి విషయానికొస్తే గనక మఖా పుబ్బ నక్షత్రాల వారికి అనుకూలం. ఇక కన్యా రాశి విషయానికొస్తే గనక చిత్తా నక్షత్రం వారికి, హస్త నక్షత్రం వారికి అనుకూలం. తులారాశి విషయానికి వస్తే శతభిష నక్షత్రం వారికి, చిత్తా నక్షత్రం వారికి అనుకూలం. వృశ్చిక రాశి విషయానికొస్తే అనురాధ నక్షత్రం వారికి మరియు అనురాధ నక్షత్రం కేవలం అనురాధ నక్షత్రానికి అనుకూలం. ధనుర్రాశి విషయానికి వస్తే గనక మూల నక్షత్రం మరియు పూర్వాషాఢ నక్షత్రాల వారికి అనుకూలం. మకర రాశి విషయానికి వస్తే గనక ధనిష్ట నక్షత్రానికి మరియు కేవలం ధనిష్ట నక్షత్రానికి అనుకూలం. కుంభరాశి విషయానికి వస్తే గనక ధనిష్ట నక్షత్రం మరియు
శతభిష నక్షత్రానికి అనుకూలం. మీనరాశిలో కేవలం ఉత్తరాభద్ర నక్షత్రానికి అనుకూలం. ఇక ఈరోజు మరి దినఫలాలు విషయానికొస్తే గనక మేషరాశి వాళ్ళు ఈరోజు కూడా ఎంతో కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మనసులో గందరగోళ పరిస్థితులు ఎక్కువగా నెలకొంటాయి. మీ తోడబుట్టిన వాళ్ళతో ఏవైనా సరే మాట పట్టింపులు రావచ్చు. ఆర్థిక విషయాల్లో చెప్పుకోదగిన అభివృద్ధి గాని, మరీ చెప్పుకోదగిన వెనకబాటుతనం గాని, అలా అలా అస్థిర మార్కులతో పాస్ అయినట్టుగా మొత్తానికైతే గడిచిపోతూ ఉంటుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. ప్రతి పనిలో కొద్దిగా జాప్యం గాని, ఏదైనా సరే అవాంతరాలు గాని ఉన్నప్పటికీ చివరిగా మీరే విజయం అనేది ఉంటుంది. స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడపగలుగుతారు. కొత్త ప్రయోగాలు చేయాలన్నా, కొత్త పరిశోధనలు చేయాలన్నా ఈరోజు సానుకూలకంగా ఉంటుంది. ఎముకలు, కీళ్ళు, నరాలకి సంబంధించిన డాక్టర్లకి ఈరోజు మరింత యోగదాయకంగా ఉంటుంది. మిథున రాశి. మిథున రాశి వారికైతే గనక ఈరోజు చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా కొంత జాప్యం అనేది ఉన్నప్పటికీ కూడా ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులైతే ఉండవు. శారీరకంగా కూడా కొంత బలం పుంజుకోగలగటం అనేదైతే ఉంటుంది. సంతాన పరంగా ఏర్పడే చిక్కులు కొంతవరకు పరిష్కృతమవుతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య కొద్దిగా వాదోపవాదాలు కలగవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణాలు అవసరం కలగవచ్చు. ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్త పాటిద్దాం అనుకున్నప్పటికీ కూడా అది మీ వల్ల కాదు అనేది మరొకసారి రుజువవుతుంది. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు కూడా ఇంట్లో ఏదో రకంగా మానసిక అశాంతిని రేపించే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. మనసుని ఎంత నియంత్రణలో ఉంచుకుందాం అనుకున్నప్పటికీ కూడా కోపతాపాలకి పరిస్థితులు వీలుగా ఉంటాయి. ధనం విషయంలో మనకి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా అస్తమాను ఒకటే రకంగా ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా తరిగే గాని మిగులు లేకపోవటం అనేది బాధ కలుగుతుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువగా మంచి ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు సంభవం కావచ్చు. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటే గనక సాధ్యం అవుతుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. తులారాశి. తులారాశి వారు ఆరోగ్య విషయంలో పాటు ఆర్థిక అంశాల్లో కూడా తగిన జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. బయట నుంచి రావాల్సినవి సకాలంలో రాకపోవచ్చు. బంధుమిత్రాదులతో స్వల్పంగా విభేదాలు చోటు చేసుకుంటాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికైతే గనక ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇటు శని పంచమ క్షేత్రంలో గోచారవశాత్తు ఉండటం వల్ల బుద్ధి బలం ఒకరోజు ఉన్నట్టుగా ఒకరోజు లేకపోవటం, తొందరపాటు చర్యలు, మొండితనం, మూర్ఖత్వంతో మీకు మీరే సమస్యలు సృష్టించుకొని మీరు ఇతరులపై నింద వేస్తారు. వాహనాలు నడిపేప్పుడు కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ధనుర్రాశి. ధనుర్రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలున్నాయి. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఏవైనా సరే మార్పులకు సంబంధించిన సమాచారం మీకు లభించొచ్చు. ఇంటి విషయాల్లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులైతే ఉండవు. మకర రాశికి ఈరోజు కూడా అదృష్టవశాత్తు ఎక్కువ శాతం మంచి ఫలితాలున్నాయి. స్నేహితులు, బంధువుల సహకారం మీకు లభిస్తుంది. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే సాధ్యం అవుతుంది. కుంభరాశి. కుంభరాశి వారికైతే గనక ఈరోజు కూడా వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం లేకపోలేదు. మొదటి సంతానం ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. బ్యాంకు లేదా ఫైనాన్స్ వ్యవహారాలు నిర్వహించే సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. మీనరాశి. మీనరాశి వారికైతే గనక ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు చోటు చేసుకోవచ్చు. ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. మిగతా విషయాలన్నీ కూడా ఎక్కువ శాతం అనుకూలకంగానే, ప్రోత్సాహకరంగానే సాగిపోతాయి. ఇక మరి ఈరోజు ప్రత్యేకత అనే విషయానికొస్తే గనక ఈరోజు దేవి శరణ్ నవరాత్రుల్లో అమ్మవారిని మనం చండీ అవతారంలో దర్శించబోతున్నాం.
అలాగే ఇదే రోజు నుంచి త్రిరాత్ర వ్రతం అని చెప్పి అంటే 3 రోజులు అంటే ఇంతకుముందు ఎవరైతే దేవీ శరన్నవరాత్రులు చేయలేకపోయారో, ఇక్కడి నుంచి 3 రాత్రులు పూర్తిగా చేయటం అనేది కూడా ఉంటుంది. ఆ రకంగా కొంతమంది చేయటం అనేది ఈరోజు ప్రారంభిస్తారు. సరే ఈరోజు మరి కలో చెండు వినాయకః అన్నారు కానీ, కనుక కలియుగంలో అత్యంత పూజనీయ దేవత చండీదేవి. ఆ చండీదేవిని ఈరోజు మరి దుర్గాదేవిని చండీదేవిగా మనం దర్శించబోతున్నాం. కనుక ఈరోజు మనం ఏదైనా సరే చండీకి సంబంధించిన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం క్లీం చాముండాయ విచ్చే. ఓం హైం హ్రీం శ్రీం క్లీం చాముండాయ విచ్చే. ఇది చదువుకోవాలి. ఈరోజు అమ్మవారికి ప్రీతికరమైన ఎరుపు వస్త్రాలు ధరించటం అనేది పూర్ణం గారెలు గానీ, నిమ్మకాయ పులిహార గానీ, చిత్రాన్నం గానీ ఈరోజు నివేదన చేసుకోవచ్చు. ఇక ఇది ఈరోజు మనకున్న ప్రత్యేకత మరి పరిహారాలు.